ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం డివైన్ నైన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. పాండురంగడ స్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. 18వ శతాబ్దం కాలం నుండే ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు తెలుస్తుంది. ఈరోజు మనం పాండురంగడ స్వామి ఆలయం గురించి మాట్లాడుకుందాం. పుండరీకుని దర్శించుకున్న తర్వాత భక్తులు ప్రధాన ఆలయం పాండురంగడి దేవాలయానికి చేరుకుంటారట. ప్రధాన ఆలయానికి వెలుపల భాగంలో స్వామివారికి నైవేద్యం సమర్పించడానికి అవసరమైన పూజా ద్రవ్యాలన్నింటినీ సేకరించుకొని ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు భక్తులు. ప్రధాన ఆలయానికి ముందు భాగంలో సంత్ నామదేవ్ మహాద్వారం ముందుగా మనకి దర్శనమిస్తుంది. ప్రధాన ద్వారానికి ముందు భాగంలో కుడివైపున చౌకమేళ మందిరం కూడా దర్శనమిస్తుంది. పాండురంగ స్వామివారి భక్తుడైన చౌకమేళ భక్తుల కోరికలను స్వామివారికి చేరవేస్తారని అందరూ అక్కడ భక్తులు చెబుతుంటారు. చౌకమేళ మందిరంలో చౌకమేళ మూర్తి దర్శించుకున్న భక్తులు తర్వాత ప్రధాన ద్వారం వెలుపల భాగానికి చేరుకుంటారు. ప్రధాన ద్వారానికి ముందు మధ్య భాగంలో నామదేవ్ మహారాజ్ సుందర రూపం మనకి దర్శనమిస్తుంది. పండరీపురం శ్రీ పాండురంగ స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులు ముందుగా నామదేవ్ మహారాజ్ వారి మూర్తిని దర్శించుకుంటారు. అలా దర్శించుకుంటేనే పాండురంగ స్వామి వారిని దర్శించుకున్న ఫలం మనకి దక్కుతుందని పండితులు చెప్తారు. ఆ కారణంగానే భక్తులు ముందుగా నామదేవ్ మహారాజ్ వారి మూర్తి రూపాన్ని దర్శించుకొని తరిస్తారు. నామదేవ్ మహారాజ్ సమీపంలో నామదేవ్ మహారాజ్ మెట్టు దర్శనమిస్తాయి. ఉత్సవాలప్పుడు ఈ మెట్ల మార్గం ద్వారానే ప్రధాన ఆలయంలోకి భక్తులు చేరుకుంటారు. పండరీపురంలో శ్రీ పాండురంగ స్వామి కొలువు తీరడం వెనక ఒక పురాణ గాథే ఉందండి. అదేంటంటే పుండరీకుడు అనేవాడు ఇహభోగాలకు మోహితుడై విష్ణు భక్తులైన తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేశాడట. అప్పుడు అతని తల్లిదండ్రులు శ్రీహరిని వేడుకొని, స్వామి నా కొడుకు బుద్ధి మార్చమని అర్థించారట. కాలక్రమంలో వేశ్యాలయుడైన పుండరీకుడు తల్లిదండ్రులను భార్యను కూడా ఇంట్లోంచి గెంటి వేశాడట. అనంతరం జరిగిన పరిణామాలతో పుండరీకుడికి జ్ఞానోదయమై అహోరాత్రులు అన్నపానీయాలు మానుకొని పశ్చాత్తాప హృదయంతో తమ తల్లిదండ్రులకి సేవ చేశాడట. పాండురంగ భక్తుడైన పుండరీకుడిని శ్రీహరి పరీక్షించదలిచి పుండరీకుడి దగ్గరికి వచ్చి తాను వచ్చానని చెప్పాడట. అంతలో పుండరీకుడు తాను తల్లిదండ్రుల సేవలో ఉన్నానని, అతని వద్దకు ఒక ఇటుకను విసిరి అక్కడ దాని మీద ఆసీనులు కండి అని చెప్పాడట. పుండరీకుడు వచ్చే వరకు శ్రీకృష్ణుడు ఆ ఇటుకరాయి మీదే నిలబడి ఉన్నాడట. అంతటా అక్కడే శ్రీహరి శిలారూపుడయ్యాడని స్థల పురాణం చెప్తుంది. శ్రీహరి అలా శిలారూపుడైన దివ్యక్షేత్రమే పండరీపురం. శ్రీకృష్ణుడు అతని పితృభక్తికి మెచ్చి ఏదైనా వరం కోరుకోమనగా పుండరీకుడు శ్రీకృష్ణుడిని అక్కడే ఉండిపోమని కోరతాడు. శ్రీకృష్ణుడు అలాగే అని ఆ ఇటుక మీదనే నిలబడి ఉంటాడు. మధురలో ఉన్న రుక్మిణీదేవి కృష్ణుడు కనిపించకపోవడంతో ఆయన వెతుక్కుంటూ వచ్చింది రుక్మిణీదేవి. శ్రీకృష్ణుడు పండరీపురంలో నిలబడి ఉండటం చూచి తాను కూడా ఇక్కడనే ఉండిపోయిందట. కానీ తనతో చెప్పకుండా కృష్ణుడు వచ్చినందుకు అలిగిన రుక్మిణీదేవి ఆయన పక్కన కాకుండా కొంత దూరంగా ఉండిపోయిందట అని అక్కడ భక్తులు చెప్తారు. అందువలననే కాబోలు పాండురంగ ఆలయం ఉన్న ప్రాంగణంలోనే వెనక పక్క రుక్మిణీదేవికి ప్రత్యేక ఆలయం ఉంది. గర్భగుడిలో ఎత్తైన అరుగు మీద పాండురంగ స్వామి 2 చేతులు నడుము మీద పెట్టుకుని టీవీగా నిలిచి ఉన్న స్వామివారి అందాన్ని చూడటానికి మన 2 కళ్ళు సరిపోవండి. పాండురంగ స్వామి వారి పాదాలపై మన శిరస్సు పెట్టి నమస్కరించుకుంటాం. అలా పాండురంగ స్వామి వారి పాదాలను స్మరించినప్పుడు మనకి ఎంతో ఆనందంగా ఏదో తెలియని తృప్తి కలుగుతుంది. పుండరీకుడి కోసం వచ్చి ఎండలో నిలబడి ఎంత నల్లగా అయ్యావు తండ్రి అని మనకి అనిపిస్తుంది. భక్తుల మీద పాండురంగడికి ఉన్న ప్రేమకు ఆనందంతో తెలియకుండానే మన కళ్ళు చెమరిస్తాయి. ఇక్కడ స్వామివారిని తులసీ దళాలతో పూజిస్తారట. పక్కన ఉన్న ఉపాలయాల్లో రుక్మిణి, సత్యభామ, ఆ పక్కన ఉన్న ఉపాలయాల్లో రాధాదేవి, కాలభైరవుడు, దత్తాత్రేయుడు, సూర్యనారాయణుడు, మహాలక్ష్మి, వెంకటేశ్వర స్వామి ఉన్నారు. పాండురంగ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు వీళ్ళని దర్శించుకోవడం మర్చిపోవద్దు. ఇక్కడ ఉన్న దేవతామూర్తుల పాదాలు స్పర్శించి నమస్కరించుకోవచ్చు. రుక్మిణీదేవి ఆలయంలో కుంకుమ పూజ చేయాలి. కుంకుమ పూజ చేస్తే రుక్మిణీదేవి పాదాలని మనం స్పృశించవచ్చు. శుద్ధ ఏకాదశి ఉత్సవాలు జరుగుతాయండి అక్కడ. పండరీపురం ఆలయంలో ఆషాఢ శుద్ధ ఏకాదశికి, కార్తీక శుద్ధ ఏకాదశికి ఉత్సవాలు జరుగుతాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి మొత్తం ఏకాదశుల్లో తొలిది, అంటే ఇదే ప్రథమ ఏకాదశి. ఈనాటి రాత్రి వైష్ణవాలయాల్లో విష్ణు శయన వ్రతాలు ఆచరిస్తారు. విష్ణు విగ్రహాన్ని ఆభరణాదులతో అలంకరించి జాజి పువ్వులతో పూజిస్తారు. చంద్రభాగ నదీ తీరాన పండరీపురం పవళింపు సేవ చేస్తారు, కీర్తనలు పాడతారు. పండరీపురం అంటే మహారాష్ట్రలో ఉందన్నమాట. అది కొలువైన ఈ పాండురంగ విఠలుని వైభవం తొలి ఏకాదశి నాడే చూడాలి. అక్కడ ఈ తిథి నాడు గొప్ప ఉత్సవమే జరుగుతుందండి. ఆషాఢ శుద్ధ ఏకాదశినే శయన ఏకాదశి అని అంటారు. సతీ సక్కుబాయి ముక్తి పొంది కూడా ఈ ఏకాదశి నాడే. ఇక్కడ భీమా నది ఉంటుంది. ఆ భీమా నదికి ఎలా పేరు వచ్చిందంటే పూర్వం
త్రిపురాసురుడనే రాక్షసుడు మదాంధుడై దేవతలను, మునులను, ప్రజలను బాధిస్తూ ఉండేవాడట. అతడు పెట్టే బాధలను భరించలేక దేవతలు, మునులు వెళ్లి శివుడిని శరణం వేడారట. శివుడికి త్రిపురాసురుడికి చాలా రోజుల పాటు భీకర యుద్ధం జరిగిందటండి. చివరికి పరమేశ్వరుడు త్రిపురాసురుడిని వధించి ముల్లోకాలకి విముక్తి కలిగించాడట. ఆ సమయంలో మహాదేవునికి చాలా అలసట కలిగిందట. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లోని ఈ ఎత్తైన శిఖరాలకి వచ్చాడు ఆ స్వామి. అప్పుడు ఆయన శరీరం నుండి చెమట దారులుగా ప్రవహించింది. ఆ దారులన్నీ ఒక ప్రవాహంగా వచ్చి కొలనుగా మారాయి. అక్కడి నుంచి పుట్టిందే ఆ నది. ఆ నది పేరే భీమా నది. స్వస్తి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.